ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి వాక్యాన్ని మనం విందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మరొక వారం మీ మాటలు వినడానికి మెరిచిన సమయం కొరకే నీకు వందనాలు. వింటున్న మా ప్రియ శ్రోతలందరి కుటుంబాలను భద్రపరచండి, వారితో మీ సన్నిధి ఉంచండి. దుష్టుని కన్ను కుటుంబాల మీద పడకుండా సహాయం చేయండి. నెమ్మది సమాధానం అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాను. దయగలిగిన మా దేవ, ప్రత్యేకించి ఈ దినాన్న మేము ధ్యానం చేసుకోబోతా ఉన్న అంశం మా అందరికీ దీవెనకరంగా ఉండాలని సహాయం చేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు అందరూ బాగున్నారా? తుఫాను గురించి మన రాష్ట్రంలో ఎక్కువగా భయపడతా ఉన్నప్పుడు ఎవరెవరైతే ఆ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉంటా ఉన్నారో వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీకోసం ప్రార్థిస్తా ఉన్నాం. అలాగే ఎవరైతే దాని ప్రభావం గుండా పడపోతా ఉన్నారో వారు కూడా క్షేమంగా ఉండేలాగా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం నోవహు గారి గురించి మరొక ఆలోచన మనం చూద్దాం. నోవహు కుటుంబాన్ని గురించి ఆలోచిస్తా ఉన్నప్పుడు గత వారం నమ్మకత్వాన్ని గురించి చూసాం. ఈ వారం మనం చూద్దాం ఆదికాండం 8వ అధ్యాయం 20-21 వచనాలు 22 వచనాలు చదువుకుందాం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగళ్లను ఉండక మానవని తన హృదయంలో అనుకునేను. ఈ 3 మాటల్లో వారు దేవుడు చెప్పిన ప్రకారం వేచి చూసి వాడు దిగారు. దిగిన తర్వాత వాళ్ళు మొట్టమొదటి చేసిన పని ఏంటంటే దేవునికి థ్యాంక్స్ చెప్పారు. కృతజ్ఞతా బుద్ధి అనేది వ్యక్తుల్లో కానీ కుటుంబాల్లో కానీ లేకపోతే ఆ వ్యక్తులు స్వార్థపరులుగా మిగిలిపోతారు. ఈ దినాన మనం ఆలోచించబోతా ఉంది కృతజ్ఞతా బుద్ధి కలిగి జీవించాలి అని. ఎలా వస్తుంది కృతజ్ఞతా బుద్ధి? యెషయా గ్రంథం 57వ అధ్యాయం, మీ దగ్గర బైబిల్స్ ఉంటే చూడండి, 15వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడును అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించున్నాను. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండి నేడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖమును మరుగున చేసుకుని కోపించి తిని. వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమును నడుచు వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును. వారి నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదనని యెహోవా సెలవిచ్చున్నాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మళింపనేలదు. దాని జలములు బురదను మైలను పైకి వేయను. దుష్టులకు నెమ్మదుండదని నా దేవుడు సెలవిచ్చున్నాడు. ప్రియ శ్రోతలు, ఈ మాటలు మనం చాలాసార్లు విన్నాం. దేవుడు తన గురించి పరిచయం చేసుకుంటూ ఆయన ఏమైనాడో చెప్తూ, నేను మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను అలా మాట్లాడుతున్నప్పుడు
ఆ మాటల యొక్క సారం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. అది మనకు అర్థమైతే కృతజ్ఞతను చెప్పకుండా ఉండలేం. దేవుడు ఏమై ఉన్నాడో అర్థం కాని వ్యక్తి కృతజ్ఞత రాహిత్యాన్ని కలిగి జీవిస్తూ ఉంటాడు. సో కృతజ్ఞత రాహిత్యం కలిగి జీవించే వ్యక్తి దేవుణ్ణి సంతోషపెట్టలేడు. ఇది నాన్న మనం చదువుకున్న వాక్యంలో ప్రభువాడిన పదాలు. వన్ హూ ఈజ్ హై అండ్ లిఫ్టెడ్ అప్, who inhabits eternity, whose name is holy, I dwell in the high and holy place, and also with him who is of contrite and lowly spirit, to revive the spirit of the lowly, and to revive the heart of the contrite. For I will not content forever, nor will I always be angry. For the spirit would grow faint before me, and the breath of life that I made. Because of the iniquity of his unjust gain, I was angry. I struck him. I hid my face and was angry. But he went on backsliding in the way of his own heart. I have seen his ways, but I will heal him. I will lead him and restore comfort to him and his mourners, creating the fruit of the lips, peace, peace to the far and to the near, says the Lord, and I will heal him. సో దీనిలో కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తాను అన్నప్పుడు ఇంగ్లీష్లో వాడబడిన పదం ఏంటంటే ద ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్ అనే మాట. పెదవుల వలన కలిగే ఫలం అని అర్థం. పెదవుల వలన కలిగే ఫలం ఎప్పుడు వస్తుందండి అంటే హృదయం నిండిన దాన్ని బట్టి వస్తుంది. ఇది నాన్న చాలా కుటుంబాల్లో దేవుడు ఏమై ఉన్నాడో అర్థం చేసుకోకపోగా మన జీవితాల్లో జరిగే కార్యాలను బట్టి మనం ప్రవర్తించే తీరు దేవునికి ఎంత దుఃఖకరంగా కనబడతా ఉంటుందో. ప్రియ శ్రోతలు, నోవహు దేవుని అర్థం చేసుకున్న విధానం. ఆయన ఎవరండి అంటే ఆయన మహాగణుడు. రెండోది ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు ఆయన. ఈ మాట వ్యక్తిగతంగాను కుటుంబాలుగాను మనం అర్థం చేసుకోగలిగితే ఎన్నడూ కూడా మన సమస్యను పెద్దగా చూడలేం. నోవహు గారి కుటుంబం వెళతా ఉన్న సమస్య మనకి చాలా పెద్దగా కనబడుతుంది. ఎందుకండి అంటే వర్షం రావడం ఏంటండి, ఊర్లు మునిగిపోవడం ఏంటి, పడవ తేలడం ఏంటి, అందరూ చనిపోవడం ఏంటి, ఓడలో ఉన్న వాళ్ళు బతకడం ఏంటి, ఇదంతా మనకు అర్థం కాని విషయమే. కానీ ఆయన ఎవరో మనకు అర్థమైతే ఇది సమస్యే కాదు. అంత పెద్ద పరిస్థితిని అనుమతించిన వాడు ఇంకెంత పెద్దవాడై ఉండాలి. ప్రియ శ్రోత, ఈ దినాన్న ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మన వ్యక్తిగత జీవితాల్లో కొంచెం నష్టం గుండా వెళ్తూ ఉండొచ్చేమో, మనశ్శాంతి లేకుండా వెళ్తూ ఉండొచ్చేమో, సమాధానం లేకుండా కూడా వెళ్తూ ఉండొచ్చు, కుటుంబాల్లో ఉన్న పరిస్థితులను బట్టి కురింగిపోయి ఉండొచ్చు, లేదా అనుదినం జరిగే పరిస్థితుల దగ్గర ఇంకెలా నా జీవితం అని బహుశా కలవరపడతా ఉన్నారేమో. ఈ దినాన మీరు వింటా ఉన్న మాట దేవుడు మిమ్మల్ని ప్రేమించి చెప్తా ఉన్న మాట. అది నేనెవరిని మీకు తెలుసా అని. మన మనస్సు ఆయన మీద నిలకడగా ఉంచగలిగితే ఆయన మన జీవితంలో చేసే కార్యాలు ఆశ్చర్యాలు అవుతాయి. ఆ దినాన మన పెదవుల ఫలం ఆయన కనిపిస్తాం. దాన్నే కృతజ్ఞత బుద్ధి అని చెప్పంటాం. ప్రియ శ్రోతలు, ఆయన ఎవరు? ఆయన మహోన్నతుడండి, ఆయన మహాగణుడండి, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్య నివాసి. ఇలాంటి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గల వారి వద్దను దీన మనసు గల వారి వద్దను నివసిస్తా ఉన్నానన్నమాట. నోవా కుటుంబం కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉండగల కారణం ఏంటో తెలుసా అండి? వారు వినయ మనసు కలిగిన వారు కాబట్టి. ఎన్నడూ ఉగ్ర రూపాన్ని చూసేట్టుగా మనకు కనబడలేదు. మన జీవితాల్లో వినయ విధేయతలు కలిగి ఉంటా ఉన్నప్పుడు మన తోడు ఆయన ఉంటారు అని. నాశనానికి ముందు గర్వం ఉంటుంది, వినయం దగ్గర ప్రభు ఉంటాడు. ఎవరికి కృతజ్ఞతా బుద్ధి ఉంటుందో వారితో ప్రభు ఉంటారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన కుటుంబాల్లో కృతజ్ఞతా బుద్ధి లేదు. తరచుగా అనుకునే మాటలు,
ఏం చేశాడండి దేవుడు? ఎందుకు చేయాలి ఆ పని? ఏం మంచి జరిగింది మా జీవితాలకి? మేము పుట్టిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. మేము అనుభవించిన దరిద్రం, దారిద్ర్యం ఇంకెంతవరకు ఎవరు అనుభవించలేదేమో. ఏముంది సంతోషపడటానికి? ఆరోగ్యం ఉందా? ఆస్తులు ఉన్నాయా? రక్త సంబంధులు ఉన్నారా? స్నేహితులు ఉన్నారా? ఎందుకు నేను ఆనందపడాలంటే, మీరు బ్రతుకున్నారు, దాన్ని బట్టి ఆనందపడాల్సిందే. అనేక మందికి అదనేది లేకపోయి ఉండొచ్చేమో. ప్రియ శ్రోత, ఈ మాట వింటా ఉన్న మీరు ధన్యులు. ఎందుకు తెలుసా అండి? ప్రభు చెప్తా ఉన్నాడు, ఎవరికి కృతజ్ఞతా బుద్ధి ఉంటుందో వారితో నేను ఉంటాను అనే మాట. తర్వాత మాట ఏమంటారు విన్నారా? నేను నిత్యము పోరాడువాడను కాను, నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను. నేను అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. దేవుడే గనక అదే కోపాన్ని మన మీద చూపించినట్లయితే ఏమైపోయేవాళ్ళని చెప్పండి? వారు మాట వినలేదు, తమ ఇష్టానుసారంగా బ్రతికారు. మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా మాట వినని వారు, తమ ఇష్టానుసారంగా జీవించేవారు, దేవుని మీద తిరుగుబాటు చేసేవారు, పాపానికి అప్పగించుకున్నవారు అనేక మంది కనపడతా ఉన్నారు. అలా కనపడతా ఉన్నప్పుడు దేవుని కోపమే ఒకవేళ ఈ దినాన మన కుటుంబాల మీదకి వస్తే ఏమైపోతుంది చెప్పండి? ఆయన ఇప్పటికీ మన పట్ల సహనాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ఆయన అంటున్నారు, నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను అని. తర్వాత మాట, వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించి తిని, వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గం నడుస్తూ ఉన్నారు. నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరిచేదను, వారిని నడిపింతును, వారు దుఃఖించి వారిని ఓదార్చేదను. 19 వచ్చిన, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరిచేదనని యెహోవా సెలవిస్తా ఉన్నాడు. కృతజ్ఞతా బుద్ధి పుట్టించేవాడాయనే, సమాధానం అని చెప్పేవాడాయనే, స్వస్థపరిచేవాడు కూడా ఆయనే. ప్రియ శ్రోతలు, వినయం మన సొంతమైతే కృతజ్ఞత ఆయనచే బహుమానం అవుతుంది. వినయం మన సొంతమైతే స్వస్థపరచడం ఆయన బాధ్యత అవుతుంది. వినయం మన సొంతమైతే సమీపం ఉండటం ఆయన యొక్క ఆశీర్వాదం అవుతుంది. అనేక కుటుంబాల్లో ఇది లేని కారణం చేత ప్రతి క్షణం సణుగుతూ గొణుగుతూ, సమస్యలను బట్టి కృంగిపోతూ, వదిలిపెట్టే వాటి మీద మనసు పెట్టి, వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని, సంతోషాన్ని తెంచేసుకుంటూ, జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్న అనేక కుటుంబాల్లో ఈ దినాన ప్రభు మాట్లాడుతూ ఉంది, కృతజ్ఞత బుద్ధి పుట్టించేవాడు నేనే. చివరిగా అంటారు 21 వచనంలో, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియ శ్రోత, కృతజ్ఞత బుద్ధి లేని వాళ్ళు ఉండేది నెమ్మది లేని తనం మాత్రమే, ప్రతి క్షణం కంగారు మాత్రమే, అనుక్షణం భయాల మధ్య జీవించడం మాత్రమే, ఎవరిని నమ్మలేకపోవడం మాత్రమే, ప్రేమించలేకపోవడం మాత్రమే. అలాంటి వాడిని బైబిల్ అంటా ఉంది, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నోవా వారి కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుందో, కాబట్టి ఈ మాటలు వింటా ఉన్న మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన నుంచి ఆశిస్తా ఉన్న విషయం ఏంటండి అంటే, కృతజ్ఞతా బుద్ధి కలిగి జీవించాలి. అలా జీవించే వారితో ఆయన ఉంటాడు అని. అది పుట్టించేవాడు కూడా ఆయనే అనే మాట. శ్రోతలు, వాళ్ళు ఓడ దిగారు. వారు చేసిన మొట్టమొదటి పని బలి అర్పించటమే. అర్పించటాన్ని బట్టి వారు పొందుకున్న మేలేంటో చూశారు కదా. ఆ కుటుంబం దీవించబడింది. మీరు తర్వాత అధ్యాయాలు చూస్తున్నట్లయితే దేవుడు వారి పిల్లలతో చెప్పిన మాట వారు ఏ విధంగా ఫలించాలో. కాబట్టి మొట్టమొదటికి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాల్లో కృతజ్ఞతా బుద్ధి ఉందా లేదా అని. అది లేకపోతే ప్రభుని అడుగుదాం, ప్రభా నాలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించండి అని. దేవుడు మనకి ఆసన్నంగా ఉండేటటువంటి దేవుడు. ఆయన ఎన్నడూ త్రోసివేసేవాడు కాదు. కాబట్టి దేవునికి మన జీవితాలను అప్పగించుకొని సంతోషంగా మనం ఆయన వెంబడిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. తిరిగి మరొక వారం మనం కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.